హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సి ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీద మీకు ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క యూపీఎస్సి కోర్స్ అనేది జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ తోటి స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తోటి. ఫీజు వచ్చేసరికి 60,000 రూపీస్ అనమాట. సో ఈ 60,000ని కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ అనేది ఈఎంఐ పే చేసుకుంటూ 12 మంత్స్ లోపల క్లియర్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే. ఓకేనా? సో ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆప్షనల్ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ మీద కూడా కొన్ని మీకు ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఏంటి అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు 5,000 తోటి ఎలానో ఆప్షనల్ ఇన్ఫైనిటీ కూడా మీరు 3,000 పర్ మంత్ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, దట్టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అయితే ఫీజు వచ్చేసరికి 30,000, 10 మంత్స్, ఈచ్ మంత్ 3,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. సో మీకే అర్థమవుతుంది ఏ విధంగా క్లాసెస్ అవుతున్నాయి, మీకు ఎంతవరకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎట్సెట్రా. ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది. సో దట్ మీరు మీ ప్రిపరేషన్ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మీకు కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే. అండ్ మన దగ్గర ఎల్టీఎక్స్ క్లాసెస్లోని మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమ్మీడియట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నాయనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ సెషన్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఎవ్రీడే మనం ఏంటి దిస్ వరల్డ్ హిస్టరీ అనేది చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఇప్పటికీ చైనా ఏ విధంగా ఎంపవర్ అయిపోయింది గవర్మింగ్ టైంలో కానీ ఆర్ అదర్వైజ్ సిసిపి టైంలో కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనమాట. సో ఆ లీడర్స్ కానీ మావో జెడాంగ్ టైం కానీ ఆర్ సన్ యత్ సేన్ టైం పీరియడ్ కానీ గవర్మింగ్ టైం పీరియడ్లో కానీ ఏ విధంగా చేంజ్ అయింది. అండ్ జపాన్కి చైనాకి మధ్య ఇష్యూస్ ఏంటి, అండ్ తర్వాత చైనా ఇంకా వేరే కంట్రీస్ తోటి ఏ విధంగా డీల్ అవుతుంది ఏంటి అనేది నౌ వీ షల్ బి గోయింగ్ టు సీ. అదే కదా నేను ఇక్కడ నిన్న మీకు ఆపేసాను క్లాస్ అనేది. సో ద స్టోరీ ఆఫ్ తైవాన్ అనేది ఇఫ్ అట్ ఆల్ మీకు తెలిసే ఉంటే ఇట్స్ లైక్ చైనా కింద ఉంటుంది. తైవాన్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో దాని అంతటికి అది అంటే తైవాన్ ఈజ్ తనకి తను క్లెయిమ్ చేసుకునేది ఇండిపెండెంట్ అని చెప్పి. కానీ చైనా ఏం క్లెయిమ్ చేస్తుంది, చైనాలోని తైవాన్ అనేది పార్ట్ అని. ఓకేనా? సో వీ షాల్ సీ దట్. అంటే ఆ ఇష్యూ ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో చియాంగ్ కై షెక్ ఏంటి అంటే సిసిపి చేతుల్లోని అంటే ఆఫ్టర్ వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత అంటే బ్రిటిషర్స్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా సిసిపి వాళ్ళు చియాంగ్ కై షెక్ పార్టీ వాళ్ళని ఓడించడం అనేది జరిగింది. సో ఆ టైంలోని చియాంగ్ కై షెక్ ఏంటి అంటే 1949 టైం పీరియడ్లో తైవాన్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఎంత పట్టుకుని వెళ్ళిపోయారు, $300 మిలియన్ గోల్డ్ రిజర్వ్స్లోని అండ్ అలానే క్రేట్స్ ఆఫ్ ప్రైస్లెస్ ఆర్ట్ ట్రెషర్స్ అండ్ వీటన్నిటితోటి కలిపి క్రియేట్ చేసిన ఒక కొత్త నేషనే రిపబ్లిక్ ఆఫ్ చైనా, ROC అని చెప్పేసి అంటారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, PRC వచ్చేసరికి చైనా, వేరాజ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్. అది ఆ రెండింటికి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ విల్ రైట్ అగైన్ వన్స్ హియర్. PRC, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, PRC, దిస్ ఈజ్ అవర్ అంటే మనది కాదు, రిపబ్లిక్ ఆఫ్ చైనా, దీన్ని ROC అని కూడా అంటారు. దిస్ ఈజ్ టుడేస్ తైవాన్.
ఓకే, ఐ హోప్ ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి. ఓకేనా. సో రిపబ్లిక్ ఆఫ్ చైనాని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ తైవాన్ వచ్చేసరికి ఏంటి అంటే జాపనీస్ కాలనీ అనమాట. సిన్స్ ద చైనీస్ సీడెడ్ ఇట్ ఆఫ్టర్ ది 1894-1905 వార్ విత్ జపాన్. ఎప్పటి నుండి ఎప్పుడైతే వార్ జరిగిందో ఆ తర్వాత నుండి ఈ తైవాన్ ఏదైతే ఉందో, దిస్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో అది జపాన్ కంట్రోల్లో ఉండిందనమాట. అయితే తర్వాత క్యారో డిక్లరేషన్ అనేది 1943లో జరిగింది. అండ్ ద పోట్స్డమ్ ప్రొక్లమేషన్ 1949లో. ఆ తర్వాత ఈ 2 డిక్లరేషన్స్ తర్వాత సోవరెంటీ అనేది చైనాకి రావడం అనేది జరిగింది. తైవాన్ తాలూకా సోవరెంటీ అంటే దాని తాలూకా అథారిటీ అనమాట. అయితే ఫిబ్రవరి 1947లోని చాలా వరకు కూడా డెమోన్స్ట్రేషన్స్ అనేవి జరిగాయి అనమాట. అండ్ లెడ్ గోమింగ్తాంగ్ టు బ్రూటలీ కిల్ ఏ హోల్ జనరేషన్ ఆఫ్ లీడింగ్ ఫిగర్స్. దానివల్ల ఏంటి అంటే గోమింగ్తాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే టోటల్ ఎవరైతే లీడింగ్ ఫిగర్స్ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ప్రొటెస్ట్ కానీ మూవ్మెంట్స్ కానీ చేస్తున్నారో అలాంటి టోటల్ ఫిగర్స్ అందరినీ కూడా చంపేయడం అనేది జరిగింది. And the Kuomintang under Chiang Kai-shek went on to establish a repressive government forbidding free speech kani, political opposition kani, and excluding the local population from positions of power. అంటే చియాంగ్ కైషెక్ టైం పీరియడ్లో ఇన్ఫాక్ట్ ఇలా కాదని చెప్పేసి ఎవరైతే వాళ్ళని అపోజ్ చేస్తారు, సప్రెస్ చేస్తారు ఎట్సెట్రా వీళ్ళందరినీ కూడా క్రష్ చేసేయడం కానీ ఈవెన్ లోకల్ పీపుల్ని కూడా ఏ పవర్ అథారిటీలోకి రానివ్వకుండా చేయడం అనేది జరిగింది. హవెవర్ కానీ ఏంటి అంటే వాళ్ళు చేసిన మంచి థింగ్ ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చేయడం అనేది జరిగింది. దానివల్ల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది అండ్ ఆల్సో ఎకానమీ అనేది కూడా మోడర్నైజ్ అవ్వడం జరిగింది. సో దానివల్ల బై 1973కి తైవాన్కి జిఎన్పి సెకండ్ ఓన్లీ టు దట్ ఆఫ్ జపాన్ ఇన్ ఏషియా. అంటే ఏ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఎకానమీ చేంజెస్ తీసుకొచ్చారంటే 1973కి జపాన్ తర్వాత గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి అనేది అంటే హైయెస్ట్ ప్రొడక్షన్ అనేది ఇన్ఫాక్ట్ సెకండ్ పొజిషన్ లోకి ఏషియాలోనే వచ్చేసింది తైవాన్ అనమాట. ఆ ప్లేస్ కి తీసుకొని రావడం అనేది జరిగింది చియాంగ్ కైషెక్. ఓకే, అయితే ఎకానమీ వచ్చేసరికి దేని మీద హైలీ డిపెండెంట్, ఎందుకంటే ఇది చాలా బుల్లి కంట్రీ అంటే చాలా చిన్నది ఉంటుంది. సో ట్రేడ్ మీద అండ్ దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల అలా స్టడీగా గ్రో అవుతూ ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ హ్యాస్ బీన్ స్టడీలీ డిక్లైనింగ్. అంటే ఈక్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తున్నారు. దీంతో ల్యాండ్ రీఫార్మ్స్ అనేవి చేసుకొస్తూ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ ఉందో వాళ్ళ దగ్గర నుండి ఆక్రమించుకొని లేని వాళ్ళకి ఇచ్చి ప్రొడక్టివిటీ అనేది పెంచుకొని ట్రేడ్ అనేది ఎక్స్పాండ్ చేసుకొని ఇంకా అవతల వాళ్ళ కంట్రీస్కి కూడా రీచ్ అయ్యి అలాగ టోటల్ ట్రేడ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని రిచ్కి పూర్కి మధ్య కంప్లీట్ డిఫరెన్స్ని స్లోగా రెడ్యూస్ చేసుకొని వచ్చి ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ చేయడంలోని చాలా రోల్ అనేది ప్లే చేశారనమాట. అండ్ ఇంకా డ్రమాటిక్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తైవాన్ ఇంటూ ఏ డెమోక్రసీ. ఆ తర్వాత ఏదైతే స్టార్టింగ్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ అదంతా కూడా మొత్తం అంతా కూడా క్రష్ చేసేసారో ఒకేసారి డెమోక్రసీ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ చియాంగ్ కైషెక్ 1975లో చనిపోయిన తర్వాత. సో గ్రూన్ మొమెంటమ్ when martial law was uplifted in 1987 and opposition parties were legally permitted. సో 1987 టైం పీరియడ్లో మిలిటరీ లా కూడా తీసేసి ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళకి మాట్లాడడానికి కానీ ఆర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ ఇలాంటి స్కోప్ అనేది అంతా కూడా ప్రొవైడ్ చేశారనమాట. అయితే వీళ్ళకి తైవాన్లోని దిస్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి ఫస్ట్ టైం ఫ్రీ ఎలక్షన్స్ అనేవి ఓన్లీ బ్రింగింగ్ లోకల్ తైవనీస్ టు పవర్. సో అప్పుడు జరగడం అనేది జరిగింది. డిప్లొమాటికల్లీ చాలా కంట్రీస్ అన్ని ట్రేడ్ మిషన్స్ మాత్రమే తైవాన్తో ఉన్నాయి తప్ప ఈ ఎంబసీస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ ఆర్ ఎంబసీస్ కానీ తైవాన్తో ఎవరూ చేసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ చైనా. ఎందుకంటే చైనాలోని పార్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియాకి కూడా తైవాన్తో, ఎందుకంటే మోస్ట్లీ మీరు చూసే ఉంటారు ఇంపోర్టెడ్ ఫ్రమ్ తైవాన్ ప్రొడక్ట్స్ ఇలాంటివి గట్ట మనం చూస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఏంటి అంటే తైవాన్లోని ఎంబసీ కానీ తైవాన్ తాలూకా ఎంబసీ ఇండియాలో కానీ వేరే కంట్రీస్లోనే ఉండవు. ఎందుకంటే ఏ కంట్రీనైనా సరే తైవాన్తో రిలేషన్స్ కానీ ఆర్ ఎంబసీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే చైనాతోటి ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ చైనా ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఎకానమీ అయిపోయింది ఇప్పుడు. నో బడీ వాంట్స్ టు హ్యావ్ ఎనీ స్ట్రెస్ రిలేషన్షిప్స్ విత్ చైనా తోటి నిజం చెప్పాలంటే.
ఓకే, సో అందుకే ప్రతి ఒక్కరు కూడాను చైనా పేరు మీదకి తైవాన్ని తీసుకుంటున్నారనమాట. అయితే రీయూనిఫికేషన్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ అనేది ఈ రోజుకి కూడాను క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఈ ఎన్సీఆర్టీ ప్రింట్ చేస్తున్నప్పుడు కాదు, ఈ రోజుకి కూడా ఇష్యూ అనేది స్టిల్ ఇట్ ఈస్ బిన్ లాంగ్ హోల్డింగ్ అనమాట నిజం చెప్పాలంటే. ఓకే, సో తైవాన్ కి చైనాకి మధ్య ఉన్న ఒక స్ట్రేట్ క్రాస్ స్ట్రేట్ అంటారు. ఓకే, ఆ స్ట్రేట్ ని దీన్ని యూనిఫై చేయాలని చెప్పేసి చాలా టైమ్స్ అనుకున్నారు. హ్యావ్ బీన్ ఇంప్రవైజింగ్ అండ్ తైవాన్ ఈస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద మెయిన్ ల్యాండ్ ఆర్ మ్యాసివ్ అండ్ ట్రావెల్ హ్యాస్ ఆల్సో బికమ్ ఈజియర్. సో తైవాన్ చాలా వరకు కూడా చైనాలోని ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయడం కానీ అండ్ ఆ ట్రేడ్ రిలేషన్స్ అవి ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. చైనా మే బీ విల్లింగ్ టు టాలరేట్ ఎ సెమీ ఆటోనమస్ తైవాన్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ గివ్స్ అప్ ఎనీ మూవ్ టు సీక్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ అది కోరుకోనంత వరకు దాని ఆటోనమీ ఇమ్మంటే ఇస్తారు, వీళ్ళ పవర్ అథారిటీ, కానీ వాళ్ళు ఓన్ వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇండిపెండెన్స్ కావాలి వేరే నేషన్ లాగా అయిపోతాం ఇది అంటే మాత్రం చైనా ఊరుకునే సమస్య లేదనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ ద స్టోరీ ఆఫ్ తైవాన్ అనమాట. నెక్స్ట్ వీ షల్ బి మూవింగ్ టు ద స్టోరీ ఆఫ్ కొరియా. సిమిలర్లీ కొరియా వచ్చేసరికి ఈరోజు సౌత్ అండ్ నార్త్ కొరియా అనేది మీకు తెలిసిన ఇష్యూనే. సో ఈ సౌత్ అండ్ నార్త్ కొరియా ఏ విధంగా డివైడ్ అయ్యింది అండ్ నార్త్ కొరియాకి ఏ విధంగా చైనా కానీ రష్యా కానీ సపోర్ట్, ఆర్ సౌత్ కొరియాకి ఏ విధంగా డెమోక్రటిక్ నేషన్స్ కానీ యుఎస్ కానీ సపోర్ట్ అనేది ఈ స్టోరీలో మనం చూస్తామన్నమాట. అయితే మోడర్నైజేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సో డ్యూరింగ్ ద లేట్ 19th century కొరియాస్ జోసియన్ డైనాసిటీ అనమాట ఆల్మోస్ట్ 1392 నుండి 1910 వరకు కూడా రూల్ చేశారు. చాలా వరకు కూడా పొలిటికల్ ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ కానీ సొసైటల్ ఇష్యూస్ కానీ అండ్ ఫారెన్ ప్రెషర్ ఫ్రమ్ చైనా, జపాన్ అండ్ ద వెస్ట్ ఏంటి ఇంకా కింగ్ సిస్టమ్ అనేది ఉండకూడదు ఎట్సెట్రా, వీటి తాలూకా ప్రెషర్ అనేది ఈ జోసియన్ డైనాసిటీ మీద, కొరియాలో ఉన్న జోసియన్ డైనాసిటీ మీద చాలా ఇంటెన్స్ ప్రెషర్ అనేది నాట్ జస్ట్ ఫారిన్ కంట్రీసే కాకుండా ఈవెన్ సివిల్ ఆర్ మిలిటరీ ఆర్ లోకల్ పీపుల్ తాలూకా స్ట్రెస్ అనేది కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఈ మిడిల్లోని కొరియా ఇంప్లిమెంటెడ్ మోడర్నైజేషన్ రిఫార్మ్స్ అనమాట. అప్పుడు ఇంకా మోడర్నైజేషన్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడు కొరియా అనేది థింక్ చేసింది అనమాట. అయితే వీటిలోని గవర్నమెంటల్ స్ట్రక్చర్స్లో కానీ, డిప్లొమాటిక్ రిలేషన్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొసైటల్ విషయాల్లో కానీ, ఎందుకంటే జోసియన్ డైనాసిటీ కింగ్ సిస్టమ్, సో అలా కాకుండా ఇంకా పొలిటికల్ స్ట్రక్చర్స్ అవి చేంజ్ చేయడం, మినిస్ట్రీస్ అవి క్రియేట్ చేయడం, ఇలాంటి చేంజెస్ అవి తీసుకొని రావాలి అని చెప్పేసి దే హ్యావ్ డిసైడెడ్ అనమాట. అయితే కొన్ని డికేడ్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తర్వాత ఇంపీరియల్ జపాన్ ఏంటి అంటే కొరియాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎప్పుడు 1910లోని. సో దానివల్ల ఈ 500 year లాంగ్ జోసియన్ డైనాసిటీ ఏదైతే ఉందో వాళ్ళ తాలూకా ఆ హిస్టరీ ఏదైతే ఉందో, వాళ్ళ తాలూకా లీనియేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకేసారి ఎండ్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అయితే హవెవర్ కొరియన్ పీపుల్ వచ్చేసరికి వెరీ యాంగ్రీ అబౌట్ జపాన్ సపరేషన్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ ఫోర్స్డ్ అసిమిలేషన్. కానీ ఇఫ్ అట్ ఆల్ మీకు జపాన్ స్టోరీ నేను చెప్పినప్పుడు మీకు గుర్తున్నట్లయితే జపాన్ ఏ కాలనీస్ని అయితే ఆక్యుపై చేసుకునేదో ఆ కాలనీస్లోని వీళ్ళ కల్చర్, వీళ్ళ టర్మినాలజీస్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ఫోర్స్ చేయడానికి ట్రై చేసేవి. అదే ప్రాసెస్లోని ఈవెన్ ఇక్కడ కొరియాలో కూడా ఏంటి అంటే ఇమ్మీడియట్లీ 1910లోని కాలనీ చేసుకున్న తర్వాత వాళ్ళ కల్చర్ని పోస్ట్ చేయడం కానీ, వాళ్ళ లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయడం కానీ ఈ విధంగా చేసేవారు. దానివల్ల కొరియన్స్ ఏంటి అంటే లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చాలా సివియర్గా జపాన్ మీద క్రిటిసిజం అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే దానివల్ల వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అండ్ కొరియన్స్ అరౌండ్ ద కంట్రీ డెమాన్స్ట్రేటెడ్ అగేన్స్ట్ ద కొలోనియల్ రూల్, సెటప్ అ ప్రొవిజనల్ గవర్నమెంట్ అండ్ సెంట్ డెలిగేషన్స్ టు అపీల్ టు ఫారెన్ లీడర్స్ అట్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ సచ్ యాజ్ ది కేరో, యాల్తా, పోట్స్డామ్ కాన్ఫరెన్సెస్. అయితే ఈ జపాన్ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా సప్రెస్ చేస్తుంది, ఏ విధంగా డామినెంట్ ఉన్నది అని చెప్పేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అప్పుడు అవుతూ ఉండేవన్నమాట. సో ఎందుకంటే 1900కి వచ్చేసరికి ఇంకా వరల్డ్ అంతా కూడా చాలా వరకు కాన్ఫరెన్సెస్ అవి హెల్ప్ చేయడం కానీ, ఇంటర్నేషనల్ మీటింగ్స్ అవి జరగడం కానీ అవి జరిగాయి. సో ఆ టైంలో ఒక నార్మల్ గవర్నమెంట్ అనేది కొరియన్స్ ఫామ్ చేసుకొని ఏంటి అంటే ఈ కేరళలోని పోట్స్డామ్ కాన్ఫరెన్సెస్లోని ఏవైతే మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉండేవో ఆ మీటింగ్స్కి కొరియన్స్ వాళ్ళు వెళ్ళి ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది జపాన్ మీద తీసుకొని రావాలి, వీళ్ళకి సపోర్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అపీల్ చేసుకోవడం అనేది జరిగిందనమాట.
అయితే ఫైనల్లీ 1945లోని జపాన్ తాలూకు కొలోనియల్ రూల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకు? జపాన్ 1945లోని వరల్డ్ వార్ 2 తర్వాత ఓడిపోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ హిరోషిమా అండ్ నాగసాకి తాలూకా దిస్ అటామిక్ బాంబ్ అటాక్. దిస్ ఆల్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్? సో హవెవర్, it was the continued efforts of independent activities both inside and outside Korea that ensured Korea's independence after Japan's defeat. అయితే నాట్ జస్ట్ జపాన్ ఒకటే కాదు, అంటే జపాన్ ఓడిపోవడం అనేది ఒక్క కారణం కాదనమాట. బోత్ ఇంటర్నల్గా కానీ ఆర్ ఎక్స్టర్నల్గా అది చేసిన ఇష్యూస్ వల్ల కానీ అండ్ తీసుకొచ్చిన ప్రయత్నాల వల్ల కానీ టోటల్ అలాగా అన్ని కారణాల వల్ల కొరియా అనేది ఫైనల్లీ ఇండిపెండెన్స్ అనేది దానికి రావడం జరిగింది. ఆ తర్వాత లిబరేషన్ తర్వాత కొరియన్ పెనిన్సులా టెంపరీగా డివైడ్ అయింది. అది 38th ప్యారలల్ అనమాట. అయితే నేను చెప్పాను కదా, అంటే 38th ప్యారలల్ మీద ఏదైతే ఉందో దట్ ఈస్ కంట్రోల్డ్ బై సోవియట్స్, అంటే రష్యా మేనేజింగ్ ద నార్త్ అండ్ యుఎన్ మేనేజింగ్ ద సౌత్, ఈవెన్ యాజ్ ద నేషన్స్ వర్క్ టు డిస్బాండ్ ద జాపనీస్ ఫోర్సెస్ ఇన్ ద రీజన్. ఈవెన్ దో జపాన్ తాలూకా ఫోర్సెస్ అనే బయటికి వెళ్ళిపోయినా ఈ 30th ప్యారలల్, ఎందుకంటే 1 సెకండ్, జపాన్ అనేది తైవాన్ అనేది ఐఎమ్ రియలీ సారీ, కొరియా ఏదైతే ఉందో కొరియా ఇలా 2 parts లాగా ఉంటుంది. ఆ 2 partsలోని దిస్ ఈజ్ 38th ప్యారలల్ అనమాట. ఈ 38th ప్యారలల్ నార్త్ ఏదైతే ఉందో, పైన పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్త్ కొరియా అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సౌత్ కొరియా. అయితే ఈ నార్త్ కొరియా వచ్చేసరికి ఎవరి కంట్రోల్లోని? ఈ సోవియట్స్ ఆర్ రష్యా, ఓకే, సోవియట్స్ ఆర్ రష్యా కంట్రోల్లోనే ఉండేదన్నమాట. సౌత్ కొరియాకి వచ్చేసరికి ఈవెన్ దో నేమ్ యుఎన్ తాలూకా డినోషన్ అయినా సరే యుఎస్ఏ ప్రెషర్లోని ఆర్ ప్రెషర్ అని కాదు, యుఎస్ఏ కంట్రోల్లో వర్క్ అవుతూ ఉండేదన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. ఓకే, సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్, ఇలాంటివి యూ నీడ్ టు రిమెంబర్. హవెవర్, దిస్ డివిజన్ వచ్చేసరికి పర్మనెంట్ అయిపోయిందనమాట. సెపరేట్ గవర్నమెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయిపోయి ఎప్పుడు లిటరల్లీ 1948లో విత్ ఇన్ 3 yearsలోని కంప్లీట్గా డివైడ్ అయిపోయి నార్త్ అండ్ సౌత్ కొరియా. అండ్ దాన్నే ఈరోజు మనం పైకి వచ్చేసరికి నార్త్, కిందన వచ్చేసరికి సౌత్ కొరియా అని చెప్పేసి అంటారు. అయితే పోస్ట్ వార్ నేషన్, ఈ వార్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? సో 1950లోనే వచ్చేసరికి కొరియన్ వార్ అనేది మళ్ళీ జరిగిందనమాట. విత్ సౌత్ కొరియా రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద యుఎస్ లెడ్ యునైటెడ్ నేషన్ ఫోర్సెస్ అండ్ నార్త్ కొరియా రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ కమ్యూనిస్ట్ చైనా అనమాట. చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ. ఓకే, సో యుఎస్ లెడ్ యునైటెడ్ నేషన్స్, సౌత్కి వచ్చేసరికి ఏమొచ్చి చైనా అండ్ రష్యా బోత్ సపోర్ట్ అనమాట. ఇట్ డెవలప్డ్ ఇంటూ ఏ వింటేజ్ ప్రాక్సీ వార్ అనమాట. లిటరలీ ప్రాక్సీ వార్ అంటే ఏంటి? లైక్ యుఎస్ రష్యా కొట్టుకోకుండా వీళ్ళేమొచ్చి వేరే కంట్రీస్ ద్వారా కొట్టుకోవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాక్సీ అనమాట ఆఫ్ కోల్డ్ వార్ ఎరా. ఎందుకంటే వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత కోల్డ్ వార్ అనమాట. ఎవరెవరికి? రష్యాకి యుఎస్కి మధ్య. అయితే వీళ్ళిద్దరూ డైరెక్ట్గా కొట్టుకొని సచ్చారా? ఆహా, యుఎస్ఎస్ఆర్, ఎర్స్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ అంటారు. కొట్టుకున్నారా? ఆహా, వాళ్ళిద్దరూ డైరెక్ట్గా కొట్టుకోలేదు. వాళ్ళు అంట ఐ మీన్ ఇలా వియత్నామీస్ వార్లో కానీ, కొరియన్ వార్స్లో కానీ, ఆర్ ఎస్పెషల్లీ దిస్ వెస్ట్ బ్యాంక్ రీజియన్స్లో కానీ ఇలాగా ఇండైరెక్ట్లీ యుఎస్ వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేయడం, రష్యా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయడం, అలాగే ఇదే ప్రాసెస్లోని కోల్డ్ వార్లోని కొరియా కూడా పార్ట్ ఆఫ్ కోల్డ్ వార్ ఎరా టైం పీరియడ్ అనమాట. దట్ ఈస్ అందుకే ప్రాక్సీ వార్ అని అంటారు. 1953 జూలై తర్వాత ఆఫ్టర్ 3 years ద వార్ ఎండెడ్ ఇన్ అన్ ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్. సో వార్ అనేది 1953లోని 3 years తర్వాత 50 నుండి 53 వరకు కూడా వార్స్ అనేవి జరిగాయి అనమాట. అయితే ఆ తర్వాత ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ అయింది. సో కొరియా వచ్చేసరికి ఏంటి అంటే ఇలా డివైడ్ అయిపోయి ఉంటుందని. అండ్ కొరియన్ వార్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ క్రియేటెడ్ మ్యాసివ్ లాసెస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ బట్ ఆల్సో ఏ డిలే ఇన్ ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ డెమోక్రటైజేషన్. దీనివల్ల లాస్ అంటే చాలామంది చనిపోయారు వార్ ద్వారా, అండ్ ప్రాపర్టీస్ అనేవి డ్యామేజ్ అయిపోయి, అవే కాకుండా మార్కెట్ రిఫార్మ్స్ అవి తీసుకొని రావడంలో కానీ, ఎందుకంటే అప్పటికే చాలా కంట్రీస్ ఏంటి అంటే డెమోక్రటైజేషన్ అనేది స్టార్ట్ చేశారు, ఇండిపెండెన్స్ రూలింగ్ అనేది స్టార్ట్ చేశారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 1947లో వచ్చేసింది, వీళ్ళకి కూడా 1946-47 టైం పీరియడ్లో వచ్చింది చైనా వాళ్ళకి. జపాన్ అప్పటికే డెవలప్ అయిపోవడం స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా అంటే రిఫార్మ్స్ అనేవి లేట్ అయిపోయాయి అనమాట. దానివల్ల ప్రైసెస్ అనేవి చాలా వరకు కూడా సడన్లీ పెరిగిపోవడం అనేది జరిగింది ఇన్ఫ్లేషన్ ద్వారా, కాజ్డ్ బై ఇంక్రీజ్ నేషనల్ ఎక్స్పెన్సెస్ అండ్ కరెన్సీ ఇష్యూడ్ డ్యూరింగ్ ద వార్.
సో వార్ టైం పీరియడ్లోని ఇన్ఫాక్ట్ లిటరలీ ఈ ప్రైసెస్ అనేవి పెరిగిపోవడం వల్ల కానీ, ఎందుకంటే గవర్నమెంట్కి కంట్రోల్ చేయడానికి డబ్బులు కావాలన్నమాట, దానివల్ల వెరీ ఫాస్ట్గా ప్రైసెస్ అనేవి పెరిగిపోతూ ఉండేవి. అండ్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ అవి కొలోనియల్ పీరియడ్ టైంలో కట్టించినవి టోటల్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరిగింది. దానివల్ల సౌత్ కొరియా వచ్చేసరికి అంటే డిపెండ్ అవ్వాల్సి వచ్చిందనమాట ఎకనామిక్ అసిస్టెన్స్ కోసం బీయింగ్ ప్రొవైడెడ్ బై ద యుఎస్ఏ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, ఏం చేయాలో తెలీదు. దానివల్ల ఫోర్స్ అవ్వాల్సి వచ్చింది, యుఎస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది క్రియేట్ అయిందనమాట. అండ్ దో సౌత్ కొరియా తాలూకా ఫస్ట్ ప్రెసిడెంట్ సింగ్ మ్యాన్ రీ had been elected in 1948 through democratic process after the Korean War. He extended his administration twice through illegal constitutional amendments. అయితే డెమోక్రటికల్గా అతను గెలిచినా సరే ఇల్లీగల్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి చేసి తన రూల్ని తను కంటిన్యూ చేసుకోవడం అనేది జరిగింది. సో ఫైనల్లీ 1960లోని ఏప్రిల్లోని సిటిజన్స్ అనేవాళ్ళు ఇంకా ఈ రిగ్గింగ్ అంటే ఎలక్షన్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడో అనేది తెలుసుకొని ఏప్రిల్ రెవల్యూషన్ అండ్ రీ వాజ్ ఫోర్స్ టు రిజైన్. ఏప్రిల్ రెవల్యూషన్ అనేది జరిగింది. దాని తర్వాత ఇతను ఎవరైతే సింగ్ మ్యాన్ రీ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. అయితే ఈ రివల్యూషన్ అనేది జరిగిన తర్వాత పీపుల్ తాలూకా స్పిరిట్ అనేది ఇంకా డెవలప్ అవడం అనేది జరిగింది. సో దానివల్ల ఈ రీ తాలూకా అడ్మినిస్ట్రేషన్ లిటరలీ సప్రెస్ అనేది అయిపోయింది అనమాట. ఇంకా వాడి పవర్ కానీ వాడి కంట్రోల్ అథారిటీ పీపుల్ ఎవ్వరు కూడా వాడిని వినడం చేయడం అనేది తగ్గించారు. అండ్ దాని తర్వాత ఈ ప్రజలు అనేవాళ్ళు డెమాన్స్ట్రేషన్స్, ప్రొటెస్ట్ ఇవన్నీ కూడా డిమాండ్స్ అవి చేయడం ఇంకా చేశారు. హవెవర్ ఆ టైంలో డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళ తర్వాత ఈ రీ తర్వాత ఫార్మ్ అయిందనమాట. ఓకేనా, బట్ వీళ్ళు కూడా కుడ్ నాట్ ప్రాపర్లీ రెస్పాండ్ టు సిటిజన్స్ డిమాండ్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంటర్నల్ డివిజన్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ రావడం వల్ల ఒక కంట్రీ రూల్ చేయాలి ఒక గవర్నమెంట్ అంటే చాలా వరకు కూడా ఇంటర్నల్ డివిజన్స్ అనేవి వస్తాయి. సో అవే డివిజన్స్ అనేవి ఈవెన్ ఆఫ్టర్ 1960 తర్వాత కూడా కంటిన్యూ అవడం జరిగింది. సో రాదర్ రీఫార్మిస్ట్ పొలిటికల్ పవర్స్ ఇమాజ్డ్ అండ్ ద స్టూడెంట్స్ మూవ్మెంట్ గ్రూ ఇంటూ ఏ యూనిఫికేషన్ మూవ్మెంట్. సో ఇవన్నీ బేర్ చేయలేక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యూనిఫికేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ వాజ్ నాట్ లుక్డ్ అపాన్ ఫేవరబుల్లీ బై ద మిలిటరీ అథారిటీస్. అయితే ఈ మిలిటరీ వాళ్ళు ఊరుకుంటారేంటి ఇలాంటివి చేస్తామంటే, వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో ఫైనల్లీ మే 1961లోని డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ వచ్చేసరికి అంటే పడిపోయిందనమాట. మిలిటరీ కూప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దాని కంట్రోల్లోనే ఎవరు జనరల్ పాక్ చంకీ అండ్ అదర్ మిలిటరీ అథారిటీస్ టోటల్ కంప్లీట్ పవర్స్ అండ్ అథారిటీస్ అనేవి వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఎవరు మిలిటరీ కూప్, ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ కానీ అటు రీ కానీ ఎవరు కూడా పీపుల్ తాలూకా డిమాండ్స్ కానీ ఇవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారనమాట. అయితే ఇన్ని జరిగినా సరే ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా ఇండస్ట్రియలైజేషన్ అండ్ వెరీ సూన్ స్ట్రాంగ్ లీడర్షిప్తో ఎలా బయటకు వచ్చారు. సో 1963లోని మళ్ళా వాజ్ హెల్డ్ అనమాట, ఎలక్షన్స్ అనేవి మళ్ళీ జరిగాయి. అండ్ మిలిటరీ కూప్ లీడర్ పాక్ చంఘీ వాజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్. సో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కామ్గా చేపించి ఈ మిలిటరీ లీడర్ ఎవరైతే ఉన్నారో చంఘీ మళ్ళా ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ సౌత్ కొరియాలోని. సో ఇతని అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి స్టేట్ లెడ్ అనమాట, అంటే కంప్లీట్ కొంచెం రిలేటెడ్ టు కమ్యూనిటీ అంటే కమ్యూనిజం టైప్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పాలసీ అనమాట టు అచీవ్ ఎకనామిక్ గ్రోత్. అతను ఏమని ఫీల్ అయ్యారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీలోని ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది జరిగితేనే ఆటోమేటిక్గా కంట్రీ తాలూకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని బిలీవ్ చేసి ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకే సేమ్ రష్యాలానే ఎకనామిక్ 5-year ఎకనామిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దానివల్ల లార్జ్ కార్పొరేట్ అంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అండ్ కొరియా తాలూకా కాంపిటేటివ్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ అనేవి చాలా చీప్ అయిపోతున్నాయి. ఓకే, సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, వీళ్ళకి డబ్బులు అనేవి వస్తున్నాయి, ప్రైసెస్ అనేవి కాంపిటేటివ్గా వచ్చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అయితే కొరియా తాలూకా ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1960s నుండి. ఎప్పుడైతే స్టేట్ పాలసీ అనేది చేంజ్ అయిందో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ నుండి ఇండస్ట్రియలైజేషన్ టువర్డ్స్ ఏ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్.
ఎందుకంటే ఏ కంట్రీకైనా సరే ఫారిన్ రిజర్వ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా ర్యాపిడ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చి టోటల్ కొరియా తాలూకా టోటల్ ఫోకస్ అంతా కూడా పాలసీ అనేది ఏ విధంగా ఇంపోర్ట్స్ నుండి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ కింద మార్చుకున్నారనమాట. అయితే అండర్ దిస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పాలసీ గవర్నమెంట్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా సపోర్ట్ చేసేదన్నమాట. ఎందుకంటే మెషిన్స్ అవి ఉన్నాయనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఉండదు, గ్రోత్ అనేది ఉంటుంది తప్ప ఎంప్లాయ్మెంట్ ఉండదు. అందుకే ఎక్కువ వీటి మీద డిపెండ్ అయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టెక్స్టైల్స్ కానీ, గార్మెంట్స్ కానీ. సో ఎందుకంటే కొరియాకి కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. సో దానివల్ల లేట్ 1960s నుండి 70s వరకు కూడాను ద ఫోకస్ అగైన్ షిఫ్టెడ్ ఫ్రమ్ లైట్ ఇండస్ట్రీస్ టు వాల్యూ యాడెడ్ హెవీ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. కానీ తర్వాత మళ్ళాను ఈ లేబర్ ఇంటెన్సివ్ నుండి మళ్ళా హై ఎండ్ ఇండస్ట్రీస్ కి షిఫ్ట్ అవడం అనేది జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ కానీ, నాన్ ఫెరస్ మెటల్స్ లైక్ మెషినరీ కానీ, షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ ప్రొడక్షన్ కానీ. సో వీటన్నిటిని కూడా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కింద చూసుకున్నాయి. ఎందుకంటే ఇవి ఇంకా ఎక్కువ రెవెన్యూస్, ఇంకా ఎక్కువ అవుట్పుట్ కానీ, ఇంకా ఎక్కువ కంపారిటివ్ అడ్వాంటేజ్ ఎక్స్పోర్ట్స్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వీటి మీద ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట, కెమికల్ ఇండస్ట్రీస్ మీద కట్టాను. అయితే ఫైనలీ 1970కి వచ్చేసరికి ఒక న్యూ విలేజ్ అనేది మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. టు ఎంకరేజ్ అండ్ మొబిలైజ్ ద రూరల్ పీపులేషన్ అండ్ మోడర్నైజ్ ది అగ్రికల్చర్ సెక్టర్. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ మీద మొత్తం ఫోకస్ చేస్తున్నారు, గ్రోత్ అనేది వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ దిస్ అగ్రికల్చర్ సెక్టర్? విలేజ్ లో ఉన్న వాళ్ళ కండిషన్స్ ఏంటి? సో అందుకు వీళ్ళు మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు 1970s లోని. అండ్ ఈ క్యాంపెయిన్ వచ్చేసరికి రీఫార్మింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ బీయింగ్ ప్యాసివ్ అండ్ డిజార్టెడ్ టు బికమ్ యాక్టివ్ అండ్ హోప్ఫుల్. సో టోటల్ ఈ మూమెంట్ ఏంటి అంటే రూరల్ పీపుల్ని మోటివేట్ చేయడానికి, అంటే వాళ్ళకి టోటల్ అంటే ప్రేయర్స్, పిటిషన్స్ లాగా కాకుండా వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది అనే హోప్ తోటి టోటల్ అంతా కూడా ఈ రిఫార్మ్ని తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది జరిగిందనమాట. వాళ్ళ విలేజెస్ని వాళ్ళే డెవలప్ చేసుకునేలాగా అండ్ వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేవి వాళ్ళే బెటర్ చేసుకునేలాగా అనమాట ఆఫ్ ద రెస్పెక్టివ్ కమ్యూనిటీస్. అయితే ఈ మూమెంట్ వచ్చేసరికి లేటర్ ఈ పక్క కంట్రీస్కి కూడా ఎస్టాబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయింది, నియర్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ఇన్ ఆల్సో అర్బన్ ఏరియాస్. అంటే వేరే కంట్రీస్కి, వేరే ప్లేసెస్కి ఇలాగా రూరల్ ఏరియా మూమెంట్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఇలా లిటరల్లీ స్ప్రెడ్ అవడం అనేది జరిగిందనమాట. ఎందుకోసం స్ప్రెడ్ అయింది? సో ఎందుకంటే వాళ్ళ లివింగ్ కండిషన్స్ని వాళ్ళే బెటర్ చేసుకోవడం, కమ్యూనిటీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ తోటి, పీపుల్ తాలూకా పార్టిసిపేషన్ తోటి ఎట్సెట్రా అనమాట. సో టుడే కొరియా వచ్చేసరికి లిటరలీ షేరింగ్ ద నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ దిస్ మూవ్మెంట్ విత్ డెవలపింగ్ కంట్రీస్ who wish to adopt the principles of the same old movement in their development efforts. సో ఇప్పుడు ఈ విలేజ్ మూమెంట్ ఏదైతే ఉందో లిటరల్లీ కొరియా మిగతా డెవలపింగ్ కంట్రీస్ కానీ, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ షేర్ చేస్తుందనమాట. లైక్ ఈ విధంగా మేము డెవలప్ చేసుకున్నాము ఎట్సెట్రా. సో మిగతా వాళ్ళు కూడా ఇలా ఇన్స్పైర్ అవుతారు. ఎస్పెషల్లీ కమ్యూనిటీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొరియా ఫైనల్లీ అచీవ్డ్. సో ఎకనామిక్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ స్ట్రాంగ్ లీడర్స్ కానీ, వెల్ ట్రైన్డ్ బ్యూరోక్రాట్స్ కానీ, అండ్ అగ్రెసివ్ ఇండస్ట్రియలిస్ట్ కానీ, అండ్ లేబర్ ఫోర్స్ కానీ. ప్రజలు కూడా అంతే కాంపిటేటివ్గా ఉండేవారు అనమాట. ఇలాగా అంటే దొంగ నాటకాలు ఆడటం కానీ, పని చేయకుండా చేస్తున్నాము లేకపోతే ఎట్సెట్రా అలా కాకుండా. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ నుండి సపోర్ట్ అనేది కూడా ఉండిందనమాట. సో దానివల్ల గవర్నమెంట్ తాలూకా ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు ఈ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాజిటివ్గా యూజ్ చేసుకొని ఎక్స్పోర్ట్స్ అనేవి డెవలప్ చేసి న్యూ ఇండస్ట్రీస్ అనేవి ఇంకా డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ టోటల్ వచ్చిన అమౌంట్ అంతా కూడాను హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేవారనమాట. సో కొరియాస్ తాలూకా ఇండస్ట్రియలైజేషన్ ఆల్మోస్ట్ ఆల్ కొరియన్ వర్కర్స్ వర్ ఆల్రెడీ లిటరేట్ అండ్ కుడ్ ఈజీలీ ఎక్వైర్ న్యూ స్కిల్స్. సో ఆల్రెడీ వాళ్ళకి ఏంటి అంటే కొత్త టెక్నాలజీ వస్తున్నా వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ లేబర్ ఫోర్స్ అనే వాళ్ళు చాలా వరకు కూడా ఎడ్యుకేటెడ్ అనమాట. ఆ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఏంటి అంటే ఈ కొత్త ఫోర్సెస్ని కానీ, కొత్త స్కిల్స్ని కానీ వాళ్ళు ఇంబైబ్ చేసుకోవడంలో వాళ్ళకి ఎటువంటి టైం అనేది ఇచ్చేది కాదనమాట. వెంటనే ఆ స్కిల్స్ అవి వాళ్ళు నేర్చేసుకోవడం, వాటిల్ని తిరిగి ఇంప్లిమెంట్ చేయడం అవన్నీ కూడా చేసేవాళ్ళు.
సో అదే టైం పీరియడ్లోని కంట్రీ తాలూకా ఓపెన్ ఎకనామిక్ పాలసీ వర్క్ టు అబ్జర్వ్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టెక్నాలజీస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అప్పటికే వాళ్ళ కంట్రీ ఓపెన్ అయి ఉండడం వల్ల ఇంకా వేరే కంట్రీస్లోని హై అండ్ టెక్నాలజీస్ కానీ ఇంకా చెప్పాలంటే ఇంకా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే వాటిని మార్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఓపెన్గా ఉండేదన్నమాట కొరియా వచ్చేసరికి. లిటరల్లీ ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి. కొరియాస్ హై డొమెస్టిక్ సేవింగ్స్ రేట్ హెల్ప్ డెవలప్ ది హెవీ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఇంపోర్ట్స్ అనేవి తక్కువ, ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ. దానివల్ల ఫారిన్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉండేవి. దానివల్ల డొమెస్టిక్ హెవీ ఇండస్ట్రీ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్గా డెవలప్ అవ్వడం అనేది జరిగిందనమాట. వైల్ రెమిటెన్సెస్ అనేవి సౌత్ కొరియన్ వర్కర్స్ ఓవర్సీస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ద ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే కొరియన్స్ ఎవరైతే బయటికి వెళ్ళి వీళ్ళకి రెవెన్యూస్ అనేవి పంపిస్తున్నారో వాటి వల్ల ఇంకా ఇంకా రెవెన్యూస్ అనేవి డబల్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ పార్క్ అడ్మినిస్ట్రేషన్ తరక లాంగ్ టర్మ్ పవర్ ఏదైతే ఉందో ఎకనామిక్ గ్రోత్ అనేది అది సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. అండ్ పార్క్ రివైజ్ ద కాన్స్టిట్యూషన్ సో దట్ హీ కుడ్ రన్ ఫర్ ఏ థర్డ్ టైమ్ అండ్ వాజ్ రీఎలెక్టెడ్ ఇన్ 1971. సో మళ్ళా అతనే ఏంటి అంటే రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చి 1971లో కూడాను ఇన్ఫాక్ట్ మళ్ళా ఏంటి అంటే ప్రెసిడెంట్ కింద అవ్వడం జరిగింది. 1972లోని వచ్చేసరికి ఏంటి అంటే యూసిన్ కాన్స్టిట్యూషన్ని డిక్లేర్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో దానితోటి అంటే పర్మనెంట్ ప్రెసిడెన్సీ అనేది పాసిబుల్ అనమాట. అంటే ప్రతిసారి కూడా అంటే ఇలాగ యుఎస్ లాగా లేకపోతే ఇంకేదో కంట్రీస్ లాగా 1 సార్లు 2 సార్లు అనే కాకుండా కంప్లీట్ పర్మనెంట్ ప్రెసిడెన్సీ అనేది ఉండే విధంగా అండర్ ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్లోని ప్రెసిడెంట్ హ్యాడ్ కంప్లీట్ అథారిటీ ఓవర్ ఒక లా మీద కానీ జ్యూరిస్డిక్షన్ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ రిపీల్ ఆఫ్ ఎనీ లా మీద కానీ ఎమర్జెన్సీ మెషర్స్ కానీ అన్నిటి మీద కూడా టోటల్ పవర్స్ అండ్ అథారిటీస్ ప్రెసిడెంట్కి ఉంటాయని చెప్పేసి యూసిన్ కాన్స్టిట్యూషన్ 1972లో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ కాన్స్టిట్యూషన్లోని టోటల్ చేంజెస్ అనేది తీసుకొచ్చారు ఎవరి పార్క్ అన్నమాట. As the president was invested with absolute authority, the progress of democracy was temporarily suspended in pursuit of economic development. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్లోని ఈ డెమోక్రటిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది హాల్ట్ అయిపోయింది, ఆగిపోయింది అనమాట. ఇంకా డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, పర్మనెంట్ ప్రెసిడెన్సీ అంటే ఇంకేం ఉంటుంది. హవెవర్ 1979లోని సెకండ్ ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళ ఎకనామిక్ పాలసీస్కి ఒక హిండ్రెన్స్ అనేది వచ్చిందనమాట. సో ఎందుకంటే వీళ్ళు హెవీ కెమికల్ ఇండస్ట్రీస్ మీద చాలా వరకు కూడా హైలీ డిపెండ్ అయిపోవడం వల్ల అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ అపోజిషన్ కంటిన్యూలీ డెమాన్స్ట్రేటెడ్ అగేన్స్ట్ ద యూసిన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ద పాక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వోకేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మెషర్స్ అండ్ సప్రెషన్ బ్రాట్ అబౌట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. సో అప్పటికే స్టూడెంట్స్ వాళ్ళు కానీ బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా యూసిన్ కాన్స్టిట్యూషన్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారనమాట. అది ప్రూవ్ అయిపోయింది ఈ 1979లోని. దానివల్ల ఇంటర్నల్ డిఫరెన్సెస్ కానీ ఇంటర్నల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవ్వడం కానీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఎకనామిక్ క్రైసిస్ టైం పీరియడ్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ టైం పీరియడ్లో పార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేది పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది అనమాట అక్టోబర్ 1979లో. అండ్ ఇతన్ని లిటరల్లీ చంపేశారనమాట, అసాసినేటెడ్, హీ గాట్ అసాసినేటెడ్, ఎవరో చంపేశారనమాట. ఓకేనా. సో ఎస్, ఈరోజుతో వీ షల్ స్టాప్ అవర్ ఎండ్ అప్ హియర్. టుమారో వీ షల్ కంటిన్యూ. తర్వాత మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ కానీ మళ్ళీ డెమోక్రటైజేషన్ ఎలా వచ్చింది అండ్ కొరియన్ తాలూకా క్రైసిస్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడాను. ఓకేనా. సో మీన్ వైల్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టేక్ కేర్. ప్రిపేర్ ఎన్సీఆర్టీ లైక్ దిస్ సో దాట్ మీకు ఏంటి అంటే మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్లో కానీ క్లియర్ చేయడానికి చాలా వరకు కూడా ఎన్సీఆర్టీస్ విల్ ప్లే క్రూషియల్ రోల్. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.